ఫ్రెండ్స్, బీజేపీ ఎంపీ రమేష్ కనుమూత తీవ్ర దుఃఖంలో ప్రధాని మోడీ. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బీజేపీ పాలిటిక్స్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. అయితే శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రమేష్ రాథోడ్ ఆసుపత్రికి తరలించారు. ఉట్నూరులోని ఆయన నివాసంలో రమేష్ రాథోడ్ అస్వస్థతకు గురికాగా చికిత్స అందిస్తున్న సమయంలో కోమలకు వెళ్ళినట్లు తెలిపింది. అయితే ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన ఆయన పాలిటిక్స్లో సీనియర్ నాయకులుగా పేరొందారు. కాగా శనివారం తెల్లవారుజామున కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి చెందగా గంటల వ్యవధిలోనే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిరుగులేని నేతగా ఎదిగిన రాథోడ్, ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను సాధించిన రాథోడ్ రమేష్ జడ్పీసీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యునిగా సేవలందించారు. రాథోడ్ రమేష్కు భార్య సుమన్ రాథోడ్ ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయనకు ఒక కూతురు, 2 కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.